టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. స్వీట్ కార్న్ స్నాక్ ఐటెం తయారు చేయటం. ముందర మంచి 2 స్వీట్ కార్న్ కండీలు తీసుకొని అవి శుభ్రంగా పైదంతా ఒలిచేసి ఆకంతా ఒలిచేసి మనం చేత్తో అయినా తీసుకోవచ్చు, గింజలు చేత్తో అయినా ఒలుచుకోవచ్చు, లేకుంటే ఇది కత్తి పెట్టైనా తీసేసుకోవచ్చు, చాకు పెట్టైనా. శుభ్రంగా గింజలన్నీ ఒలుచుకొని గింజలు మొత్తం అటు చాకుతో ఒలిచేస్తే మొత్తం వచ్చేస్తాయి పైన మొత్తం. ఆ గింజలన్నీ ఒలుచుకొని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి కడిగి శుభ్రంగా ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి కాసిన టీ గ్లాస్ అన్ని నీళ్లు, మళ్ళీ వేస్ట్గా ఎక్కువ నీళ్లు పోస్తే అవి వంచేస్తే విటమిన్స్ అన్నీ పోతాయి. టీ గ్లాస్ నీళ్లు దాంట్లో కానీ పోస్తే మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇట్లా ఒత్తి చూస్తే మెత్తగా ఉంటుంది, ఉడికిపోయిన తర్వాత అవన్నీ తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని ఒక బౌల్లోకి దానిలోకి పేరు నెయ్యి కానీ లేకుంటే మీకు నూనె మామూలు ఆయిల్ ఉంటే ఆయిల్ అన్నా వేసుకోండి. నేను నెయ్యి వేసాను, నెయ్యి వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఆయిల్ అయినా వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు, తర్వాత కాసింత ఒక ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పచ్చిమిర్చి, టమోటాలు సన్నగా తరిగిన టమోటాలు, తర్వాత కారం రుచికి తగినంత కారం నేను 1 స్పూన్ వేసాను. రుచికి తగ్గినంత కారం వేసుకొని ఇప్పుడు చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేయండి, లేకుంటే మనం ధనియాలు, చెక్క, లవంగా ఉట్టి పౌడర్ వేసి పెట్టుకుంటాం కదా, అది వేసుకున్నా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసి నిమ్మకాయని గింజలు పడకుండా పిండండి. నిమ్మకాయని పిండాక అదంతా కలిపేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది స్వీట్ కార్న్ తింటే ఆ జీర్ణాశయానికి మంచిది, అరుగుదల బాగుంటుంది. అందరు తినొచ్చండి. షుగరు, బీపీ, అందరు అలసరు పేషెంట్లు మొత్తం తినొచ్చు. మంచి విటమిన్స్ ఉంటాయి. ఒక పేపర్ ప్లేట్ తీసుకొని దాంట్లోకి వేసి కానీ స్పూన్ వేసి పిల్లలకి వేసిస్తే బళ్ళ మీద తిన్నట్టు అనుభూతి వాళ్ళకి కలుగుతుంది. పిల్లలు కదా స్కూల్ నుంచి వచ్చాక స్నాక్గా పెట్టేసిస్తే సూపర్గా తింటారండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచిది. ఈ స్వీట్ కార్న్ తింటే మొక్కజొన్న కండీలు ఎంత మంచిది అనుకున్నారు, అంత మంచిది. మంచి హెల్తీ పాయింట్ ఇది. కానీ తింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి.